ఎంత చేసినా కూడా మళ్ళీ అక్కడ ఏంటంటే పురుగు వస్తుంది. మనం సమానంగా మందు పడాలి. ఒక మనిషి కెమికల్ స్ప్రే వేసుకుంటూ వెళ్ళింది అనుకో, ఒక దగ్గర ఎక్కువ పడుతుంది, ఒక దగ్గర తక్కువ పడుతుంది. అదే డ్రోన్ తోడు ఏంటంటే ఎన్నో ఆటోమేటిక్ మోడ్ ఉంటుంది. ఇప్పుడు మనది 3 ఎకరాల పంట అనుకోండి, వెళ్ళి మ్యాపింగ్ చేసుకుంటాం. మ్యాపింగ్ చేసుకున్న తర్వాత ఈ డ్రోన్ ఎంత హైట్లో వెళ్ళాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఎంత మందు పడాలి అనేది దానికి ముందు మనం సాఫ్ట్వేర్ ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత కంప్లీట్గా ఆటో పైలట్ మోడ్లో మన హ్యూమన్ లేకుండానే వెళ్ళిపోతుంది అనమాట. ఇందులో 2 కంట్రోల్స్ ఉంటాయి. మన బండిలో ఆటోమేటిక్ మాన్యువల్ ఉన్నట్టే డ్రోన్లో కూడా ఆటోమేటిక్ మాన్యువల్ ఉంటుంది. ఆటోమేటిక్ పెట్టినప్పుడేమో డ్రోన్ ఆటోమేటిక్గా ఎగురుతుంది. మన అదే దారి చూసుకుంటే అదే చెట్లు వస్తుంది. మళ్ళీ ఇందులో డ్రోన్ ఈ డ్రోన్లో ఏంటంటే అడ్వాన్స్ సెన్సర్స్ ఉంటాయి అనమాట ముందు వెనకాల. ఇప్పుడు మనం ఎగరేసినప్పుడు చెట్టు కానీ ఇలాంటి కరెంట్ వైర్లు వచ్చింది అనుకోండి, మనకి రిమోట్ కంట్రోల్ని అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది, ఏది అబ్స్టకల్ డిటెక్టెడ్ చెట్టు ఉందని చెప్పేసి. అట్లా ఆగిపోతుంది. ఇది మనం వాడకాన్ని చూస్తే ఇందులో 10 లీటర్ ట్యాంక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం నార్మల్గా ఒక ఎకరానికి కొట్టాలంటే ఒక 5 ట్యాంకులు కొడతాం కావచ్చు. 5 ట్యాంకులలో 20 లీటర్లు ఉంటాయి. అంటే ఒక ఎకరానికి మనం 100 లీటర్ల నీళ్ళు వాడతాం. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే 100 లీటర్ల దగ్గర మనం 10 లీటర్లు తగ్గించుకుంటాం. కానీ ఎంతైతే మందు కొట్టాలో, ఏదైతే మీరు 100 లీటర్లలో 30 ml కలుపుతారా, 50 ml కలుపుతారా అనేది అది ఓన్లీ 10 లీటర్స్ కలుపుతారు అనమాట. కలిపేసిన తర్వాత ఈ ఏదైతే బ్యాటరీ ఉందో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకి 20 నిమిషాలు ఎగురుతుంది. 20 నిమిషాలు ఎగిరినప్పుడు ఆ 20 నిమిషాలలో 3 నుంచి 4 ఎకరాలు చేస్తాను అనమాట. సో అట్లా రోజు మొత్తం చూసుకుంటే ఎంత కాకుండా ఒక డ్రోన్ 30 నుంచి 40 ఎకరాల వరకు స్ప్రే చేస్తాను అనమాట. అలా చూసుకుంటే సంవత్సరంలో ఒక డ్రోన్ 3000 ఎకరాలు ఇది చేస్తాను అనమాట. ఇప్పుడు మనం ఒక ఊర్లో చూసుకుంటే ఒక 500 ఎకరాలు ఉంటాయి కావచ్చు. మళ్ళీ మనకు ఒక పంటలోనే ఒక సీజన్లోనే ఒక 2-3 సార్లు స్ప్రే చేయడం ఉంటుంది. అట్లా ఒక 500 ఎకరాల ఊర్లో ఉన్నా కూడా ఒక సీజన్కి 1000 ఎకరాలు అయిపోతుంది. మొత్తం సంవత్సరంలో 2000 ఎకరాలు అయిపోతుంది. అట్లా మీరు అందరు రైతులు ముందుకు వచ్చి ఎస్పీఓస్ ఉన్నా కానీ అలా ఉన్నా కానీ అందరు కలిసి కొన్నా కూడా సరిపోతుంది. లేకపోతే ఎవరైనా ఉపాధిగా తీసుకుందాం అనుకున్నా కూడా ఎకరానికి 400 రూపాయలు తీసుకున్నా కూడా, సపోజ్ మనం కూలీకి పెట్టాలన్నా కూడా కూలీకి మనం 1000 రూపాయలు పే చేస్తాం. ఆ 1000 రూపాయలు పే చేస్తే రోజు మొత్తంలో 2 నుంచి 3 ఎకరాలు చేస్తాడు. ఇంచుమించు అంత ఎకరానికి 300-400 రూపాయలు పడుతుంది. మీకు పెట్టిన వాడి వచ్చేస్తుంది. మళ్ళీ దానికి తోడుగా ఇంకెవరైనా ఊళ్ళో ఉంటారు కదా, మళ్ళీ ఇది ఏంటంటే సిస్టమేటిక్గా ఇప్పుడు మనకు బండ్లలో ఎలా ఉంటుందో టెక్నాలజీ వచ్చి 4 సంవత్సరాలు అయింది. సో అలా ఉంటుంది. ఒక మీరు డెమాన్స్ట్రేషన్ తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మనం డిస్కస్